కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలవడం తథ్యమని టీడీపీ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గంగుపేరూరు గ్రామంలో మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ ను టీడీపీ శ్రేణులు శాలువా వేసి సత్కరించారు. ఆయన వెంట టీడీపీ నాయకుడు కట్టా నారాయణ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ ఎలక్షన్ గాను మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంటిమిట్ట మండల పార్టీ అధ్యక్షుడు గారు, ఈ ప్రాంతంలో ప్రజలు అందరూ కూడా మంత్రి గారిని అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది, ఎన్ని అభివృద్ధి పథకాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి జరుగుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అయ్యా మేము చంద్రబాబు నాయుడుకు తప్ప వేరే వాళ్ళకు ఓటేయము, ఎవరు బెదిరించినా బెదిరించకపోయినా మేము ఓటేసేది చంద్రబాబు నాయుడుకి అని చెప్తున్నారు. కాబట్టి మా అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడనే దాంట్లో ఏమాత్రం కూడా మాకు అనుమానం లేదు. భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇదే కాదు, పులివెందుల జెడ్పీటీసీ కూడా గెలుస్తాము. ఎందుకంటే గతంలో అరాచక పాలన ఏ విధంగా ఉందో ప్రజలకందరికీ తెలుసు. దోపిడీ చేశారు, మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు. అదేవిధంగా మద్యపానం అయితే దేశంలో ఎక్కడ లేని విధంగా 3,000 కోట్లు దోచుకున్నారు. అటువంటి దుర్మార్గుల పాలనకు మేము ఓటేస్తామని ప్రజలే అడుగుతున్నారు. అదే కాకుండా మేము ఈ నెలలోనే 3 పథకాలు ఇచ్చాం. 1 తల్లికి వందనము, 2 ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతు భరోసా, రేపు ఆగస్టు 15 నుంచి మహిళా సోదరిమణులు రాష్ట్రమంతా కూడా తిరిగేదానికి ఎక్స్ప్రెస్ సహా అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ కూడా ఇస్తున్నాం. కాబట్టి సోదరిమణులందరూ చెప్తున్నాం, అమ్మ మీకు మంచి అవకాశం, మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి టూరుకు పోండి, దేవస్థానాలు దర్శించుకోండి. చంద్రబాబు నాయుడు గారు అన్నగారు మీకు అందరికి కూడా అభయం ఇచ్చి మీకు ఆ విధంగా మంచి జరగాలని చెప్పి ఈ దినం బస్సులో కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెప్పనేటివి కూడా చేస్తున్నాం. మనకు ఒంటిమిట్ట మండలానికి తెలుగుదేశం చేసిన విధంగా ఎవరు కూడా చేసిండరు. గతంలో భద్రాచలం రామాలయం ఏ విధంగా అఫీషియల్గా జరుగుతూ ఉందో ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఒడుతడుకులున్నా మనం ఒంటిమిట్ట రాముని భద్రాచలం రామునిగా ఈ దినం దర్శించుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒంటిమిట్ట ప్రాంతానికి చెరువు ఎప్పటి నుంచో నీళ్లు కూడా పారేటి కాదు. చెరువు కూడా ఈ దినం సోమశిల నుంచి బ్యాక్వర్డ్ నుంచి పైపుల ద్వారా ఇస్తున్నారు. అది కూడా తిరుపతి తిరుమలకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా నాణ్యమైన పని చేసి చెరువును పూర్తిగా నింపుతారు. అదేవిధంగా ఈ దినం కోదండరామస్వామి టెంపుల్లో ప్రతి రోజు కూడా ఫ్రీ భోజనం జరుగుతూ ఉంది. 3 పూట్ల భోజనం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దేవుని ప్రసాదాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భయపడి ఎవరినో భయపెట్టా మేమంతా ఉన్నాం. కాబట్టి మీరు భయపడకుండా నిర్భయంగా తెలుగుదేశానికి సైకిల్కే ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం.